హాయ్ ఫ్రెండ్స్, గ్యాస్ పొయ్యి ఎలా తోమాలో నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చాలా బాగుంటుందండి. అంటే ఏం పెట్టి మనం తోమితే ఇలాగ తల మెరిసిపోతుంది, 4-5 నీళ్ళు జిడ్డు కట్టిన ఇలాగ ఎలాగ వదిలేస్తుంది అన్నది నేను ఈ వీడియోలో చూపిస్తాను. 4-5 నీళ్ళు తోమకపోయినా మనం 5 నిమిషాల్లో అనేది క్లియర్ చేసుకోవచ్చండి. జిడ్డు అనేది చూసారా ఎంత బాగుందో, తల మెరిసిపోతుంది. అంటే మనము ఆలోచిస్తూ ఉంటాం కదా, ఒక 4-5 నీళ్ళు తోమలేదు, జిడ్డు కట్టేసింది, అయ్యో ఎలా తోమాలి, ఎలా పోతుంది అంటే ఎక్కువ టైం పట్టేస్తుంది కదా, చేతులు అనేది నొప్పులు అనేది వస్తూ ఉంటాయి. కానీ మనం 5 నిమిషాల్లో జిడ్డు వదిలిపోతే హ్యాపీ కదా. మరి ఆ చిట్కా ఏంటో నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ టైం వీడియోలో తోమేటప్పుడు కూడా చూపిస్తానండి. 2 రకాలు నేను యూజ్ అనేది చేస్తున్నాను. ఫస్ట్ ఇప్పుడు ఒక రకమే ఉందో చూపిస్తాను, నెక్స్ట్ టైం తోమేటప్పుడు ఇంకో రకాన్ని పరిచయం చేస్తాను అనమాట. మనము సింపుల్గా ఏది వాడుతూ ఉంటాం కదా, ప్రోడక్ట్ ఏదైనా కానీ నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను ఏం పెట్టి వాడాలి అని అన్నది. ఏమీ లేదండి, చిట్కా అనేది పాటించండి, 5 నిమిషాల్లో మీకు జిడ్డు అనేది వదిలేస్తుంది అనమాట గ్యాస్ పొయ్యి. ఆ చిట్కా ఏంటో చూసేద్దాం. మరి సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ అండి. సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ మనము గ్యాస్ పొయ్యి మీద వేసి ఒక 5 నిమిషాలు నాననించి తోమినట్లయితే మనకి జిడ్డు అనేది వదిలేసి ఇలా తల మెరిసిపోతుంది. నేనైతే 4-5 నీళ్ళు అవుతుందండి తోమక, ఇప్పుడే తోమాను. ఒక 5 నిమిషాల్లో జిడ్డు అనేది వదిలేసింది. చూసారా ఎలా మెరిసిపోతుందో గ్యాస్ పొయ్యి అనేది. ఈ చిట్కా మీకు నచ్చినట్లయితే పాటించవచ్చు. నెక్స్ట్ టైం వీడియోలో నేను తోమేటప్పుడు చూపిస్తానండి క్లియర్గా. లిక్విడ్ అనేది కొంచెం వేసేసి నానబెట్టేసి క్లియర్ చేసుకోవచ్చు గ్యాస్ పై జిడ్డు అనేది. వీడియో షేర్ చేసి లైక్ కొట్టండి.